వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ జనరల్గా ఒక సామెత వింటుంటాం. టీచర్స్ పిల్లలు చదవన సందర్భంలో ఈ సామెత పెద్దవాళ్ళు ఇంకా పల్లెల్లో అంటూనే ఉంటారు. పండిత పుత్ర పరమ సుంట అని. అదే టీచర్లు ఫెయిల్ అయితే టీచింగ్ ఎందుకు చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అదే వార్త నేను చెప్పబోతున్నాను. టీచర్లు ఎగ్జామ్ రాసి, అది కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎగ్జామ్ రాసి అదే టీచర్లు ఫెయిల్ అయితే, అండ్ అందులో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్తున్న టీచర్లే ఫెయిల్ అయితే, ఇప్పుడు అదే వార్త. గత ఏడాది టెట్ రాసిన వాళ్ళలో 50% మాత్రమే పాస్ పర్సంటేజ్ ఉండేది. ఈ ఏడాది మరీ దారుణంగా కేవలం 37% మాత్రమే పాస్ పర్సంటేజ్ ఉంది. ఇక అందులో దాదాపు 1,20,000కు పైగా టెట్ ఎగ్జామ్కి డబ్బులు కట్టి ఎగ్జామ్ రాయాలని అనుకుంటే అందులో 90,000 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. ఆ రాసిన 90,000 మందిలో ప్రైవేట్ టీచర్స్ ఎక్కువ, గవర్నమెంట్ టీచర్స్ తక్కువ. సో ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, టెట్ ఎగ్జామ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితేనే మీరు టీచర్గా ఉద్యోగాలు చేయాలి, లేదంటే లేదు అనే నిబంధన పెట్టారు. సో ఆ నిబంధన ప్రకారం ప్రతి ఏడాది టెట్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. సో రాస్తున్నారు తప్ప పాస్ పర్సంటేజ్ మాత్రం పెరగట్లేదు. సో అటెండ్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది తప్ప పాస్ పర్సంటేజ్ పెరగట్లేదు. మరి ఇప్పుడు టీచర్ పిల్లలు చదవకపోతే అట్లాంటి సామెతలు ఉన్నాయి. మరి టీచర్లే చదువు చెప్పే టీచర్లే టెట్ ఎగ్జామ్ పాస్ కాకపోతే అది 2 ఎగ్జామ్లు, దానికి 300 మార్కులు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే 300 మార్కులకి 30 మార్కులు వచ్చిన టీచర్లు ఉన్నారు. ఆ 300కి కనీసం 10% మార్క్స్ కూడా రాని వాళ్ళు 473 మంది టీచర్లు ఉన్నారు. మరి ఈ టీచర్లను ఏమనాలి? సో ప్రైవేట్ స్కూల్లో అయితే టెట్ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ చేసి పాస్ కాకుండా టెట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళని ఉద్యోగానికి గుడ్ బై చెప్పి మీరు ఇంట్లోనే కూర్చోండి అని నిర్మోహమాటంగా ప్రైవేట్ స్కూల్స్ చెప్తున్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏంది? 23,000 పైగా టీచర్లు ఈ టెట్ ఎగ్జామ్ రాస్తే కనీసం 50% మంది కూడా పాస్ కాలేరు. 50% పాస్ కాక కేవలం 8,823 మంది మాత్రమే పాస్ అయిన పరిస్థితి. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం అనుకుంటుంది. సో ఆ నాణ్యమైన విద్య కోసం పిల్లలు రావాలి అని అంటే పేరెంట్స్కి కొత్త స్కీమ్లు పెట్టాలని ఆలోచిస్తుంది. ఆ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి యూనిఫామ్లతో పాటు కిట్లు ఇవ్వాలని ఆలోచనలు ఉంది. సో ఆ కిట్లకు సంబంధించిన ఆల్రెడీ కార్యక్రమం జరుగుతుంది. అండ్ దాంతోపాటు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెరిగితే సంఖ్య పెరగాలి అని ఆలోచిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలుతో పిల్లల స్టూడెంట్స్ అటెండెన్స్ పెరుగుతుందని, బడిబాటను మొన్నటి వరకు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరూ ఊరూరా గడప గడప తిరిగి పిల్లలందరినీ కూడా స్కూల్కి తీసుకొచ్చి చదువులు చెప్పాలని ఆలోచనలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ ప్రకటించిన ఈ టెట్ ఎగ్జామ్ సంబంధించిన ఫలితాలు షాక్ గురి చేస్తున్నాయి. అరే టీచర్ చదువులు చెప్పే టీచర్లకే ఎగ్జామ్ పెడితే అది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇట్లెట్లా ఫెయిల్ అయినరు అని చాలా మంది అటెండే చేయలేరు ఎగ్జామ్. అటెండ్ చేసిన వాళ్ళలో 50% కూడా పాస్ అవ్వలేదు. సో అదేంటో లెక్కలు అనేది ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించిన వార్త ఒక పేపర్ వాళ్ళు హెడ్లైన్స్లో రాసిండ్రు. సోషల్ మీడియాలో టీచర్లకే చదువులు వస్తలేవు అనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో 8,414 మంది ప్రభుత్వ టీచర్లు టెట్ తప్పారట. సాధించిన వారు దాదాపు 500 మంది మాత్రమే. గత జూన్లో నిర్వహించిన ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ ఫలితాలు వెలువడ్డాయట. పాఠశాలలో విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం తన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. అండ్ గత ఏడాది చివరిలో నిర్వహించిన టెట్ తో పోలిస్తే ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఇందులో ఫెయిల్ అయ్యారు. గతంలో 50% ఉత్తీర్ణత నమోదవ్వగా ఈసారి కేవలం 37% మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉత్తీర్ణత సాధించారు, పాస్ అయ్యారంట. ఈసారి మొత్తం 1,15,028 మంది ఈ పరీక్షకు హాజరు కాగా వారిలో 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. సో ఆ ఉపాధ్యాయులు ఎంతమంది పాస్ అయ్యారు ఎగ్జామ్ రాస్తే? 300 మార్కులకి. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 8,890 మంది, అంటే కేవలం 37.29% మాత్రమే పాస్ అయ్యారు. దాదాపు 14,814 మంది ఫెయిల్ అయ్యారు. సో మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పేది ప్రైవేట్ లెక్కలు. సో ఎవరైతే ప్రభుత్వ టీచర్లు కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా రాశారనమాట. సో అందులో చూస్తే ఉత్తీర్ణత 41,735 మంది ఉత్తీర్ణత సాధించారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. సో ఇందులో పేపర్ 1కి 150, పేపర్ 2కి 150, మొత్తం కలిపి 300 మార్కుల ప్రశ్న పత్రానికి పెట్టారు ఎగ్జామ్. మళ్ళీ దీంట్లో రిజర్వేషన్ కూడా పెట్టారట.
ఓబీసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీలకు 40% అర్హత మార్కులు నిర్ణయించారు. పరీక్షలు తప్పిన వాళ్ళకి 500 మందికి పైగా 10% మార్కులే సాధించడం తెలుపుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇది ఎంత ఘోరం! కేవలం 10% మాత్రమే 500 మెంబర్స్ ఉన్నారు. అంటే 300కి కేవలం 10% మార్క్స్ మాత్రమే సాధించిన వాళ్ళు 500 మంది. ఆ 500 మంది ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు వాళ్ళ విధులు నిర్వహిస్తూ పిల్లలకు పాఠాలు చెప్తున్న టీచర్. మరి ఈ టీచర్ల ఎలిజిబిలిటీ ఇంత బాగుంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొని వచ్చినా నిజంగా పేరెంట్స్కి ప్రభుత్వ స్కూళ్ళ పైన అక్కడ చదువులు చెప్పే టీచర్ల పైన ఎంతవరకు నమ్మకం ఉంటుంది? సో అందుకని టెట్ ఎగ్జామ్ నిబంధన చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లల్లో పెరుగుతుంది. అండ్ అక్కడ స్కూళ్ళ పైన తల్లిదండ్రులకి నమ్మకం ఉంటుంది అని ఉపాధ్యాయ సంఘాలు కొన్ని సీరియస్గా ఈ టెట్ ఎగ్జామ్ రూల్ పెట్టాలని. సో ఇంకొన్ని మాత్రం ఈ టెట్ ఎగ్జామ్ని పూర్తిగా తీసేయాలి. దీనివల్ల ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రెజరైజ్ వల్ల ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కాలేకపోతుండ్రు. ఎగ్జామ్ రాయనంత మాత్రంలో, పాస్ కానంత మాత్రంలో అక్కడ ఉండే టీచర్లకి చదువు రాదు, చదువు లేదు, అంత చెప్పే కెపాసిటీ లేదు అని ఎట్లా నిర్ణయిస్తుంది ప్రభుత్వం అని కొట్లాడే కొన్ని టీచర్ సంఘాలు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వ స్కూళ్ళలో ఇట్లున్నా ప్రైవేటు స్కూళ్ళలో మాత్రం వాళ్ళు ఈ నిబంధనని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రైమరీ వరకు ఓకే, అప్పర్ ప్రైమరీ ఓకే, కానీ ఆ పైన పిల్లలకి చదువులు చెప్పాలంటే టీచర్లు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. పాస్ అయ్యి ఉండే వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి. సో జీతాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నిబంధన కఠినతరం చేశారు. మరి ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. సో అందుకనే టెట్ ఏడాదికి ఒకసారి నిర్వహించేది. టెట్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తుంది అని ఎదురు చూసేది నోటిఫికేషన్ కోసం. కానీ ఇప్పుడు ఏడాదిలో 4 టెట్ ఎగ్జామ్లు నిర్వహిస్తాం అనేది మాత్రమే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే జారీ అయింది. మరి చూడాలి ఆ 4 ఎగ్జామ్లో అయినా ఈసారి పాస్ పర్సంటేజ్ లేదంటే అటెండెన్స్ పర్సంటేజ్ అయినా ఎగ్జామ్లో పెరుగుతుందా లేదా అనేది.